సో ఈరోజు నుంచి మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. రేషియో ఇస్ నథింగ్ బట్ క్వాంటిటీ ఆఫ్ ఫస్ట్ టర్మ్ బై క్వాంటిటీ ఆఫ్ సెకండ్ టర్మ్. అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, అందులో 10 చాక్లెట్స్ ఉన్నాయి టోటల్. అందులో 6 చాక్లెట్స్ ఏమో డైరీ మిల్క్, 4 చాక్లెట్స్ ఏమో 5 స్టార్ ఉన్నాయి. టోటల్ కలిపి 10 ఉన్నాయి. సో డైరీ మిల్క్ ఈస్టు 5 స్టార్ రేషియో ఏమవుతుందంటే 6:4 అవుతుంది. దీన్నే రిప్రజెంటేషన్ మనం 6/4 అని కూడా రాస్తాం. అంటే 2 2s 2 3s అంటే 3:2 రేషియోలో ఉన్నాయి డైరీ మిల్క్ అండ్ 5 స్టార్. అండ్ వన్ మోర్ థింగ్, రేషియో ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాం అనమాట. అంటే 6:4 కూడా రేషియో అవుతుంది, కానీ జనరల్గా రేషియో మనం 3:2 ఫామ్లోనే రాస్తాం. సో సింప్లెస్ట్ ఫామ్లో రాస్తాం. సో అలాగా ఎప్పుడైనా 3:2 ఉంది అంటే వాటి వాల్యూస్ ఎప్పుడు వీటి మల్టిపుల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 2s 6:4, 2 2s 4. సో ఈదర్ 6 డైరీ మిల్క్స్ అండ్ 4 5 స్టార్స్ అయినా ఉండొచ్చు, లేదా 3 3s 9, 2 3s 6 అంటే 9:6 అంటే 9 డైరీ మిల్క్స్ 6 5 స్టార్స్ అలా అయినా రేషియోస్లో ఉండొచ్చు. సో వీటికి ఎప్పుడు మల్టిపుల్స్లోనే వాటి వాల్యూస్ ఉంటాయి, రేషియోకి మల్టిపుల్లోనే వాల్యూస్ ఉంటాయి. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ని మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఆప్షన్ వెరిఫికేషన్ యూజ్ చేయొచ్చు. అంటే రేషియో ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, దాన్ని బట్టి ఫైండ్ అవుట్ చేయమంటారు. సాల్వింగ్కి టైం సేవ్ చేయాలంటే ఆప్షన్లో ఏమైతే ఇస్తున్నారో అది రేషియోకి మల్టిపుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. మల్టిపుల్ అవుతుందంటే అదే ఆన్సర్. ఆరల్స్ మల్టిపుల్ అయ్యేవి 2 ఆప్షన్స్ ఉన్నాయి అంటే రిమైనింగ్ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో రేషియోస్ టాపిక్ చాలా ఈజీ. అండ్ రిమైనింగ్ మనం ఏ టాపిక్స్ చేయాలన్నా సరే, అంటే కాంప్లికేటెడ్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలన్నా రేషియోస్, పర్సంటేజెస్, యావరేజెస్ ఇవన్నీ మనకి బేసిక్స్ తెలిసి ఉండాలి. సో అందుకని ఈ టాపిక్ని మిస్ చేయొద్దు. నెక్స్ట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటంటే A:B, C:D. అంటే ఏంటంటే ద వే A is related to B is the same way C is related to D. సో ఆబ్వియస్లీ దీన్ని ఏమని రాయొచ్చు, A:B ఎలా రాయొచ్చు, A/B is equal to C/D. దిస్ ఈజ్ ప్రపోర్షన్ టాపిక్ అనమాట. అంటే ఏ అండ్ బీకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సి అండ్ డీకి మధ్య ఉన్నది కూడా సేమ్ రిలేషన్ అని అర్థం. అండ్ మ్యాథ్స్లో సాల్వ్ చేయాలంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. అండ్ ఒక ప్రాబ్లం చూద్దాం, దాని ప్రకారం ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఇందులో రేషియో ఆఫ్ బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ 3:5 ఇచ్చారు అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని 48 అన్నారు. ఇక్కడ 3:5 రేషియో ఇచ్చారంటే దాని అర్థం ఏంటి, టోటల్ 8 పార్ట్స్ ఉంటాయి, అందులో 3 పార్ట్స్ బాయ్స్ ఉన్నారు, 5 పార్ట్స్ గర్ల్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 3 బాయ్స్ అండ్ 5 గర్ల్స్ అని కాదు మీనింగ్. 3:5 అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 అని అర్థం. వాళ్ళిద్దరూ కలిపితే టోటల్ 8 పార్ట్స్ ఉన్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇది వాల్యూ, ఇది రేషియో, అది డిఫరెన్స్. అర్థమైందా? నెక్స్ట్ 48 స్టూడెంట్స్ ఉన్నారు. సో 8 పార్ట్స్ ఉన్నారు, 48 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కో పార్ట్లో ఎంత ఉన్నట్టు, 48/8. 8 1s 8 6 48 అంటే ఒక్కొక్క పార్ట్లో 6 స్టూడెంట్స్ ఉన్నట్టు. సో వాళ్ళు అడిగింది ఎంతమంది, గర్ల్స్ని. సో 5 పార్ట్స్, ఒక్కో పార్ట్లో 6 గర్ల్స్, 5 పార్ట్స్, సో 6 5s 30 గర్ల్స్ అని అర్థం. సో 30 ఈజ్ ది ఆన్సర్. దీన్ని ఇంకొక అప్రోచ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే వాళ్ళు అడిగింది గర్ల్స్, సో 5 గర్ల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 8 ఇంటూ ఫ్రమ్ ఎందులోంచి అడుగుతున్నారు, 48 స్టూడెంట్స్ నుంచి అడుగుతున్నారు. సో 48, 8 1s 8 6 48, 6 5s 30 ఈజ్ ది ఆన్సర్. సేమ్ ఆన్సర్, అంటే సేమ్ అప్రోచే, బట్ దీనికి ఈక్వేషన్ రావడానికి ఎలా అప్రోచ్ అయ్యామనేది డిఫర్స్. సో ఈ క్వశ్చన్ని యాక్చువల్లీ చూడగానే మనం సాల్వ్ చేయొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నదే 3:5 రేషియోలో ఉంది, అంటే దాని వాల్యూ కూడా 3కి మల్టిపుల్ అయిందే బాయ్స్ వాల్యూ ఉంటుంది, 5కి మల్టిపుల్ అయిందే గర్ల్స్ వాల్యూ ఉంటుంది. వాళ్ళు గర్ల్స్ వాల్యూ అడిగారు, సో ఆబ్వియస్లీ 5కి మల్టిపులే అయి ఉండాలి. ఈ మొత్తం అన్ని ఆప్షన్స్లో 5కి మల్టిపుల్ ఏముంది, 30 ఒక్కటే ఉంది. సో 30 ఈజ్ ది ఆన్సర్. సో ఇలా మల్టిపుల్స్ చెక్ చేసుకోవడం వల్ల మనం సాల్వ్ చేయకుండా చూడగానే ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం.
So ఈ క్వశ్చన్లో it is given a recipe for a cake calls for 2 cups of sugar for every 3 cups of flour. So how many cups of sugar is needed if we have 12 cups of flour? So first మనం రాసుకోవాల్సింది ప్రపోర్షన్. 2 cups of sugarకి 3 cups of flour కావాలి. సో x cups of sugarకి 12 cups of flour మన దగ్గర ఉంది. అంటే ఎవ్రీ 3 cup of ఫ్లవర్కి మనకి 2 cups ఆఫ్ షుగర్ ఉంది. సో 12 cups ఆఫ్ ఫ్లవర్కి మనకి ఎన్ని కప్స్ ఆఫ్ షుగర్ కావాలి అని అడుగుతున్నారు. సో ఇది ప్రపోర్షన్స్. ఆబ్వియస్లీ 2/3 ఈజ్ ఈక్వల్ టు x/12. 3x క్రాస్ మల్టిప్లికేషన్. 3x ఈక్వల్ టు 24, 3 1s 3 8s, సో x ఈక్వల్ టు 8. 8 ఈజ్ ది ఆన్సర్. సో ఇది మనం ప్రపోర్షన్స్ వైజ్లో వెళ్తే ఇలా సాల్వ్ చేయాలి. ఇలా కాకుండా ఒకవేళ మీకు ప్రపోర్షన్స్ కన్ఫ్యూజింగ్గా ఉంది, లేదంటే సాల్వ్ చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఏ వాల్యూ ఎక్కడ వేయాలో కొంచెం అర్థం కావట్లేదు అనిపిస్తే యూ కెన్ సింప్లీ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. అంటే ఏమీ లేదు, 2 cups ఆఫ్ షుగర్కి 3 cups ఆఫ్ ఫ్లవర్ పడుతుంది. సో x కప్ ఆఫ్ షుగర్ వేయాలి ఫర్ 12 cups ఆఫ్ ఫ్లవర్. అంతే. ఇలా సింపుల్గా లైక్ క్వశ్చన్ డీకోడ్ చేసుకుని మనం వేసుకోగానే క్రాస్ మల్టిప్లికేషన్. So 3x equal to 24. So 3 1s 3 8s 24. So x is 8 is the answer. Now try this question and let me know the answer in the comment section. And దీనికి సొల్యూషన్ మనం నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూద్దాం. అండ్ రేషియో ప్రపోర్షన్ రిలేటెడ్ టాపిక్స్ని మనం షార్ట్స్లో కవర్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.